సభలో గవర్నర్ స్పీచ్ పైన బీఆర్ఎస్ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మంత్రి కొండా సురేఖ ఉన్నారు. మాట్లాడి ఫస్ట్ ఎమ్మెల్సీ కవిత రోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మీ పైన దాడి చేస్తుంది. దీనిపైన ఏం చెప్తారు? ఆమెకి ఏం పని పాట లేదు, అధికారం పోయింది, పైసలు ఎక్కడి నుంచి వస్తలేవు. కొంచెం వాళ్ళకి ఎట్లున్నారంటే డిస్టర్బెన్స్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. దాంట్లో ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రభుత్వం ఏదో ఒకటి బురద చల్లాలి, మేము లైమ్ లైట్లో కనపడాలి అనేటువంటి పద్ధతిలో ఏదో పనికిరాని కామెంట్స్ చేస్తూ ఉంది. అన్నీ నిరాధారమైనవి, నిరూపించబడలేనివి, అన్ని అభియోగాలే. అవి కామెంట్స్ కూడా కాదు, అభియోగాలు చేస్తూ ఉంది. అభియోగాలు చేయడం అనేది బాధాకరం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అయింది, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే టీఎస్పీఎస్సీ పైన కూడా కవిత అనేక ఆరోపణలు చేస్తున్నారు, ముఖ్యంగా మహేందర్ రెడ్డి పైన. దీనిపైన ఏం చెప్తారు? టీఎస్పీఎస్సీ అనే వర్డ్ తీసుకునే నైతిక హక్కు కవితకు లేదు. ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీ నుంచి కొన్ని వందల వేల మందికి, లక్షల మంది పిల్లలు అన్యాయానికి గురయ్యారు. వాళ్ళు పేపర్ లీకేజీలు కానీ, అక్రమంగా ఎగ్జామినేషన్స్ రాపిచ్చి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కానీ, ఇటువంటి అవకతవకలన్నీ కూడా గతంలో జరిగాయి. మహేందర్ రెడ్డి వస్తే వాళ్ళకు ఒక భయం పట్టుకుందేమో, గతయాన్ని కూడా తవ్వి ఇవన్నీ బయటికి తీసి మా మీద ఎక్కడ కేసులు పెడతారన్నట్టు భయంతో ఆమె మాట్లాడుతుందేమో. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తొలగించాలి అన్నటువంటి మాట్లాడే హక్కు ఎవరికీ లేదండి. ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరిని నియమించాలి, దేనికి నియమించాలి అనే నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. మీరు ఎట్లయితే డీజీపీగా ఆయన నియమించారో మేము ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించాం. ఆయన మీద ఏమైనా అభియోగాలు ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళి ఈయన దగ్గర ఉన్నాయని కోర్టు ద్వారా మీరు ఆన్సర్ తెచ్చుకోండి. కానీ మీరు ఆయన నుంచొద్దు, తొలగించాలని మమ్మల్ని డిమాండ్ చేసే హక్కు ఆమెకు ఎక్కడిది లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం చేసినటువంటి మార్పులు, తెలంగాణ తల్లి కానివ్వండి, జాతీయ గీతం కానీ, వీటిపైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. కేవలం కావాలని ఇదంతా చేస్తున్నారు, దీని వెనక ఎటువంటి కారణం లేదు అంటున్నారు. కారణం ఎందుకు లేదండి? టీఎస్ అనేది ఎక్కడా కూడా ఎవరు ఒప్పుకోరు. అది తెలంగాణ అంటే టీజీగా ఉండాలి. ఏ స్టేట్లో కూడా ఎస్ అనేది పక్కన లేదు. దాన్ని దృష్టిలో తీసుకొని ఈరోజు టీఎస్ అనేది మార్చి టీజీగా పెట్టడం జరిగింది. జాతీయ గీతం అనేది మన తెలంగాణ గీతం అనేది గతంలో వాళ్ళు అడాప్ట్ చేసుకున్నది. దాన్ని వాళ్ళు ప్రతి చోట కూడా ఎక్కడ ఉద్యమం జరిగినా దాన్ని పాడిన వాళ్ళే. దాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చినాక పెడతామన్నారు, పెట్టలేదు. అదే మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేశాము. తెలంగాణ తల్లి అనేటామని ఒక దొరసానిలాగా ఆ విగ్రహాన్ని చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వడ్డానం పెట్టుకొని, నగలేసుకొని ఒక వెలమ దొరసానిలాగా ఆమెను చేశారు. అలా ఉండకూడదు అని తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మారవాలని మూడింటి మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులే కూల్చుతారు అని అనేక ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఏం చెప్తారు? వాళ్ళు పగటి కళలు కంటా ఉన్నారు. మీ పగటి కళలు నిజం కావు. కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్గా 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. మేమేమైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో అమలు చేస్తాము. ప్రజల పక్షాన నిలబడుతుంది, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతుంది, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అందిస్తుంది. ఫైనల్గా నిన్న విజయసాయిరెడ్డి కూడా కామెంట్ చేశారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుందని. దీనిపైన ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చేట్టుకు ట్రై చేసుకోండి, అది పడిపోకుండా చూసుకోండి, అంతే తప్పితే మా తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే ఉంటుంది, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మహిళలందరూ ఎదురు చూస్తున్నారు, 500 గ్యాస్ ఎప్పుడు రాబోతుంది, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఎప్పుడు రాబోతుంది? ఈ వారం 10 రోజుల్లో అది ఇంప్లిమెంట్ చేయబోతున్నామమ్మ. ఆల్రెడీ అది మన క్యాబినెట్లో డిస్కస్ అయింది, అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి ఇద్దాం. చివరిగా రేవంత్ రెడ్డి ఒంట్లో ఇంకా పచ్చ రక్తమే పారుతుంది అంటున్నారు, దీనిపైన ఏం చెప్తారు? మరి అట్లంటే వాళ్ళ నాన్న కూడా కాంగ్రెస్లో పనిచేసిండు, టీడీపీలో పనిచేసిండు, ఆయన మళ్ళీ వచ్చి సీఎం అయిండు కదా. అట్లా కూడా రేవంత్ రెడ్డి వస్తాడు అంటే మీ నాన్నలో కూడా పచ్చరక్తం పారింది. అది చాలా తప్పు. ఇప్పుడు ఏ పార్టీలో పోయినా కూడా ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేయాలి ఎవరైనా కూడా. పాత పార్టీని వీళ్ళ మీద వేసి రుద్దడం అంటే మీ నాన్న మీద 2 పార్టీలను వేసి రుద్దాలి, కాంగ్రెస్ పార్టీను తెలుగుదేశాన్ని. కాబట్టి అట్లాంటి ఏదో మాట్లాడలే కదా అని మాట్లాడి విమర్శించే పద్ధతి మానుకుంటే బాగుంటుందని నా సలహా. సో మొత్తానికి అయితే మరొక వారంలోనే 2 గ్యారెంటీలు అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీని కూడా మరొక వారం రోజుల్లోనే అనౌన్స్ చేయబోతున్నాం అంటూ అయితే మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సన్నితో హేమ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, అసెంబ్లీ.